హాయ్ ఆల్, నేను మీ విశ్వనాథ్. ఈరోజు నేను ది ఒడిస్సీ మూవీ రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఈ మూవీ తీశారేమో అనిపిస్తుంది. విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. ముఖ్యంగా సముద్రంలో జరిగే సన్నివేశాలు అయితేనేమి, ఒంటికన్ను రాక్షసుడితో పోరాడే సన్నివేశాలు అయితేనేమి, ఇలా ఒక్కొక్క సన్నివేశము చాలా బాగా తీశారు. ఒక్కొక్క సన్నివేశాన్ని ఈ మూవీలో అంత బాగా ఉంది మూవీ అయితే. మన సీనియర్ ఎన్టీఆర్ గారి పౌరాణిక సినిమాల్లోని సన్నివేశాల దగ్గర నుంచి ఇప్పటి ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన బాహుబలి వరకు తీసుకుంటే ఈ ది ఒడిస్సీ మూవీ చూస్తున్నంతసేపు మనకి ఈ సన్నివేశాలన్నీ గుర్తొస్తాయి, ఈ మూవీస్ అన్నీ గుర్తొస్తాయి. బాహుబలి అయితేనేమి, మన సీనియర్ ఎన్టీఆర్ గారి పౌరాణిక సినిమాలు అయితేనేమి, అంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకు మన పాత సినిమాలన్నీ గుర్తుకు వస్తాయి. ఈ మూవీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ అయినప్పటికీ మన భారతీయ మూలాల్ని బాగా తెలిసిన వ్యక్తిలాగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసిన ఈ మూవీలో మనకు ఎంతసేపటికి ఈ డైరెక్టర్ మనవాడేమో అనిపిస్తుంది. అంటే ఆయన సన్నివేశాలన్నీ మన భారతీయ మూలాల్ని బాగా గుర్తు చేస్తాయి. అలా ఉంది ఈ మూవీ అయితే. లేకపోతే వాళ్ళ పుస్తకాలు కూడా ఇలాగే మాట్లాడతాయేమో. ది ఒడిస్సీ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అదేంటో, ఈ మూవీ చూస్తున్నంతసేపు మ్యూజిక్ మన లోపల రన్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత ఉత్కంఠంగా ఉంది మ్యూజిక్. అంత బాగా మ్యూజిక్ అయితే కంపోజ్ చేసి ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా ది ఒడిస్సీ మూవీ చాలా బాగుంది. విజువల్స్ పరంగా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.